నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన. రాజానగరం, కోరుకొండ మండలాల్లో సుమారు 4 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం. రాష్ట్రంలో సైకిల్ పాలన రావాలి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ మండలం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. గోదావరి తీరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. రైతుల వ్యవసాయ అవసరాలకు, పరిశ్రమలకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో వేపకాయల దిబ్బ వద్ద నిర్మించే 220/33 కేవీ విద్యుత్ ఉపకేంద్ర శంకుస్థాపన జరిగింది. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాన్ భరత్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఇతర ప్రజాప్రతినిధులు, ఏపీ ట్రాన్స్కో అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి ఆ ప్రాంత ప్రజలకు అంకితం చేశారు. మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉన్న పరిశ్రమలు, వ్యవసాయం, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా భవిష్యత్తులో పారిశ్రామిక విద్యుత్ అవసరాలు అధిగమించేందుకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మిస్తోందన్నారు. 220 కేవీ లైన్ను వేపకాయల దిబ్బలో విద్యుత్ ఉపకేంద్రానికి అనుసంధించారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం వల్ల ఇండస్ట్రియల్ ఫీడర్స్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందన్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించే సౌకర్యం సులభతరం అవుతుందని, లైన్ల పొడవు తగ్గడం వలన లో వోల్టేజ్ సమస్య చాలా వరకు తగ్గి నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అవుతుందన్నారు. పట్టణ, రూరల్ ప్రాంతాల ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఈ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల, రైతుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే విధానంలో సబ్స్టేషన్ల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నట్లు వివరాలు వెల్లడించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం మండలం వేపకాయల దిబ్బ గ్రామంలో 40.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న 220/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. ఈ సబ్స్టేషన్ వల్ల రాజానగరం, కోరుకొండ మండలాల్లో వోల్టేజ్ విద్యుత్ సమస్యకు చెక్ పట్టడమే కాకుండా 4 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ శ్రీనివాస్ ప్రభు, డిఈసిహెచ్ సుబ్రహ్మణ్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ సంస్థ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో రైతులకు ఉచితంగా 9 గంటల పాటు పగటి పూటే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని దానికోసం అధికారులందరినీ పిలిపించి ఇది ఎలా చేద్దామని అడిగితే, ఎప్పటి నుంచి చేద్దామని అడిగితే, సార్ చేయాలనుకున్న కెపాసిటీ సరిపోదు సార్, ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి, 1700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాని తర్వాతనే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ మనం పగటిపూట ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము అని చెప్పారు పట్ల అధికారులు. రాజమండ్రి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కంచుకోటని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ మచ్చేటి ప్రసాద్ తన పదవీ కాలం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బొమ్మూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలంలో రాజమండ్రి రూరల్ మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిశీలకులు అంగర్ రామ్మోహన్ రావు, అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు, టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ,
రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవికిరణ్, రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర నూర్ భాషా సమితి కన్వీనర్ షేక్ షుబాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలంటే రాష్ట్రంలో చంద్రన్న పాలన రావాలని, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక దళిత సోదరులైతే హత్యలకు ఆత్మహత్యలకు గురవుతున్నారని గోరెంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పార్టీల నుండి సుమారు 50 మందికి పైగా యువకులు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోరెంట్ల వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధించినప్పుడు, బొమ్మూరులో నిరాహార దీక్షలు చేసినప్పుడు అక్కడ పనిచేసిన కొంతమంది యువకులను గోరెంట్ల సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మత్సేటి ప్రసాద్ శాసనసభ్యులు గోరెంట్లను గజమాలతో సత్కరించారు. గోరెంట్ల రూరల్ మండల టీడీపీ కమిటీ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగిన హనుమంతరావు, మార్ని వాసుదేవ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబోని శ్రీనివాస్, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మన్యం నరేంద్రనాథ్, కామిని ప్రసాద్, కామిని భాస్కర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలనకి స్వస్తి చెప్పడం కోసం కార్యకర్తలు సంసిద్ధులవుతున్నారు. రాజమహేంద్రం రూరల్ మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోట. 14 ఎలక్షన్ కానీ, 15 ఎలక్షన్ కానీ, 19 ఎలక్షన్ కానీ బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చిన గ్రామాలు ఇక్కడ. ఇవాళ మంచి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ దళిత సోదరులు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు, మహిళా సోదరిమణులు యాక్టివ్గా పనిచేస్తున్నారు, మైనార్టీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను సమైక్యం చేసి రాజమహేంద్రం రూరల్ని కంచుకోటగా మార్చడమే ధ్యేయంగా ఈరోజు ఈ కార్యాచరణ జరుగుతుంది. ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, నాకు మా శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఈ మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ ఆ సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమాజ సాధన లక్ష్యంగా పాలన అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాన్ నాగేశ్వరరావు, బీసీ నాయకులు, వైసీపీ శ్రేణులు పూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఆనాడు పూలే అణగారిన వర్గాల కోసం కష్టించారని, పూలే భావజాలాన్ని పుణికిపుచ్చుకుని అంబేద్కర్ కృషి చేశారని, ఈ ఇద్దరు మహనీయుల ఆశయ సాధన కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తున్నారని అన్నారు. వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం అందినప్పుడే పూలేకు ఘనమైన నివాళి అర్పించినట్లని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారని, అందులో భాగంగానే కులగణన కార్యక్రమం ఎంతో సాహసోపేతంగా రాష్ట్రంలో చేపట్టారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరారు. కులగణన వల్ల ఏ సామాజిక వర్గంలో ఎంతమంది జనాభా ఉన్నారో స్పష్టత వస్తే తద్వారా జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు వీలుంటుందన్నారు. ఆనాడు పూలే విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అదే మాదిరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ఎంపీ వివరించారు. ఈ సభలో మార్గాన్ నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం ముగ్గురికి 3.95 లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ భరత్ అందజేశారు. మరి పూలే అంబేద్కర్ భావజాలంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకుని వస్తూ ఉన్నారు. అదొక్కటే కాకుండా విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క యువకుడు, యువతి అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో
ప్రత్యేకించి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు పిల్లలందరూ కూడా పనులకు పంపిస్తూ ఉంటారు. చూసినట్టయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక బృహత్తరమైన కార్యక్రమము జగనన్న అమ్మఒడి తీసుకుని వచ్చి దేశంలో ఒక సామాజిక చైతన్యం కలిగింది అంటే శ్రీ జ్యోతిరావు పూలే, ఆయన భార్య మొట్టమొదటి భారత మహిళా ఉపాధ్యాయురాయలు. ఆయన స్వయంగా శ్రీమతి సావిత్రిబాయి పూలేని చదివించి ఆ రోజున్న పరిస్థితుల్లో బాలికలకు, మహిళలకి విద్య అనేది అనర్హులు అని చెప్పి ఆనాడు మనవాద సిద్ధాంతంలో ప్రకటించిన నేపథ్యంలో నర్సరీ మొక్కలపై మేలైన యాజమాన్య పద్ధతుల గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఐసీఆర్ పూల పరిశోధనా కేంద్రం, ప్రాంతీయ కేంద్రం వ్యామగిరి ఉద్యాన శాఖ, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో మండల జడ్బీఎన్వీఎఫ్ సిబ్బంది, ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ పూలు, నర్సరీ మొక్కలపై మేలైన యాజమాన్యం పద్ధతుల గురించి డాక్టర్ డివిఎస్ రాజు, ప్రధాన శాస్త్రవేత్త, పోరికల్చర్ విభాగం, తూర్పుగోదావరి జిల్లా ఉద్యాన అధికారి బి సుజాత కుమారి, ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం తాతారావులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. డాక్టర్ రాంపాల్ పూల సాగు యాజమాన్య పద్ధతులు, ఈ ప్రాంతంలో పెరిగే పూల రకాల గురించి వివరించారు. అలాగే డాక్టర్ శిరీష పూల మొక్కల్లో వచ్చే నులిపురుగులు, వాటి యాజమాన్య పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులపై వివరించడం జరిగింది. అనంతరం డాక్టర్ మాధవన్ మాట్లాడుతూ కనకాంబరం, చామంతి, వివిధ రకాల నర్సరీ మొక్కల్లో వ్యాపించే బ్యాక్టీరియా, ఫంగస్ తెగుళ్లు, వివిధ రకాల నిర్మూలనా చర్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కడియం ఉద్యాన అధికారి సుధీర్ కుమార్, వివిధ మండల ఉద్యాన శాఖ అధికారులు, కడియం సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేద్దామని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదామని రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు, న్యాయవాదులు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో జరిగింది. అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు, న్యాయవాదులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ మారిని దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ చెరుకూరి వెంకటరామారావు చౌదరి, సీనియర్ న్యాయవాదులు నర్సింగ శ్రీనివాస్, కరుణాకర్ రాజు, కాకర సోమశేఖర్, దాసరి రాంబాబు, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి సింగ్ సురేంద్ర ప్రసాద్, కాశీ శ్రీనివాసరావు, జ్ఞానప్రకాష్, మొగతపల్లి రామకృష్ణ, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి పాణిగ్రాహి, ముత్యాల ఆంజనేయ బాబు, ఎన్వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం చేపట్టి అటు రైతులకు, ఇటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం మండలంలోని పలు విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని, అనంతరం రాధయ్యపాల గ్రామంలో 2.64 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు ప్రజలను గొడ్డు పట్టించుకున్న పాపానికి పోలేదని, గత ప్రభుత్వంలో అటు రైతులు, ఇటు ప్రజలు విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో శాశ్వత పరిష్కారంలో భాగంగా అనేక విద్యుత్ ఉపకేంద్రాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అందులో భాగంగానే రాజానగరం మండలంలో వెలుగుబంద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంతో పాటు వెలుగుబంద గ్రామంలో జగనన్న లేఅవుట్లోని 11,300 ఇళ్లకు నిరంతర విద్యుత్ అందించడమే కాకుండా పాత వెలుగుబంద, కొత్త వెలుగుబంద గ్రామ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ విద్యుత్ ఉపకేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
రాధయ్యపాలెం గ్రామంలో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణం వలన కొత్త తుంగపాడు, పాత తుంగపాడు గ్రామాలతో పాటు ఇతర 5 గ్రామాల ప్రజలకు, రైతులకు లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్తును ప్రసారం చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో 3.5 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉపకేంద్రం, సీతానగరం మండలం చినకూడేపూడి గ్రామంలో 3.68 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకున్నామని, పనులు జరుగుతున్నాయని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు టీవీఎస్ఎన్ మూర్తి, ఈ శ్రీధర్ వర్మ, వై డేవిడ్, పి సన్యాసరావు, టీవీఎస్ రామకృష్ణ, వైవి సుబ్రహ్మణ్యం, రాజానగరం మండల కన్వీనర్ దోలం పెద్ద, జడ్పీటీసీ బాసంశెట్టి పెద్ద వెంకన్న, గంగిశెట్టి సోమేశ్వరరావు, గండి నానిబాబు, కామేశ్వరరావు, అడబాల్ చిన్నబాబు, ముక్కినాడు సాయిరాం, కూటి ప్రసాద్, వడ్డీ చిన్న, పెద్దిరెడ్డి శ్రీను, ఏ వెంకటరమణ, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తూ పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూరల్ మండల జేఏఎస్ ఇన్ఛార్జ్ తాటికొండ విష్ణుమూర్తి, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కార్పొరేషన్ వార్డుల అధ్యక్షులు మింది నాగేంద్ర, ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రూరల్ జేఏసీ ఇన్ఛార్జ్ కొప్పివిడి ప్రసాద్ బాబు, వైకాపా నాయకురాలు సత్యప్రియ, కన్వీనర్లు తలారి ప్రసాద్, పెనుమాక సునీల్, డాక్టర్ చల్లంగి సత్యగిరి, మార్సటి వెంకన్న, భాషా, ధర్మ, పేయల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెనకబడిన వర్గాలకి ఎంతో సామాజికంగా ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆయన చేస్తూ ఆయన భార్యని కూడా బడుగు బలహీన వర్గాలకి ఒక అభ్యున్నత కలిగించాలని ఆయన ఎంతో పాటుపడిన వ్యక్తి. ఆయన ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి మనందరం కూడా నివాళులు అర్పిస్తున్నాము. అందరిలో కూడా ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ చేయాలని మరి అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి ఒక వెనకబడిన వర్గానికి కాకుండా మరి ఆర్థికంగా వెనకబడిన వర్గానికి కాకుండా బీసీ వర్గానికి కానీ అన్ని కులాలని కూడా ఈయన ఏంటంటే సామాజికంగా మరి ఎంతో డెవలప్ చేయడం జరిగింది. రాజమండ్రి గాంధీపురంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నేటి సమాజంలో ఓబీసీలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మహాత్మా జ్యోతిరావు బాపులే అని ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీపురంలో ఆయన విగ్రహానికి స్వర్ణాంధ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు, అసోసియేషన్ నాయకులు పి సతీష్, సమతం గన్నయ్య, బి శ్రీనివాస్, ఏకే విశ్వనాథ్, ఎం నవీన్ బాబు, భరణి, డి శ్రీనివాస్, ఈశ్వరరావు తదితరులు నివాళులర్పించారు. ఓబీసీలు మరింత అభివృద్ధి వైపు సాగాల్సి ఉందన్నారు. పూలే అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ అందరూ ముందుకు సాగాలని కోరారు. ఓఎన్జీసీ ఎంబీసీ చైర్మన్ లోలబట్టు శ్రీనివాసరాజు, సెక్రటరీ బల్లం పరమహంసరాజు, ఇతర నాయకులు చల్లగాల వెంకటరామరాజు, రవీంద్రరాజు, వెంకటరాజు తదితరులు పూలేకి నివాళులర్పించారు. ఆ రోజుల్లోనే ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో భరించి స్త్రీల యొక్క విద్యకి కానీ సమాజంలో వివక్షతకు గురవుతున్నటువంటి స్త్రీలకు గురించి ఆయన ఎంతో పరితపించి వాళ్ళకి మొట్టమొదటిగా స్కూల్ని పూణేలో స్థాపించారు. అలాగే వితంతువులు ఆ రోజుల్లో చాలా చిన్న వయసులో వివాహం జరిగేది. పూలే గారికి నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పుట్టారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే, వీళ్ళిద్దరూ కూడా అణగారిన వర్గాలు అభివృద్ధి ఎలా చెందాలి, ఆయన చదువుకుంటామంటే ఇబ్బంది పెట్టారు. ఆయన భారతదేశంలో స్త్రీకి తొలుత విద్య ఉండాలని చెప్పేసి తన భార్యకు చదువు చెప్పి మరి సావిత్రిబాయి పూలే ద్వారా భారతదేశంలో సనాతన సాంప్రదాయాల్ని ఎదిరించి పోరాడిన మొట్టమొదటి సాంఘిక విద్యావేత్త మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం.
అంటే ప్రతిరోజు గుర్తుంచుకునేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు సమాజంలో ఉండబట్టే ఈ సమాజం అజ్ఞాన అంధకారాల నుంచి వచ్చి బయటకు వచ్చి ఒక మనుషులుగా మనందరం కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వారు ఆ రోజు ఉన్నటువంటి ఛాందస్వాదాన్ని, ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే అవిద్యని, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా దునువాడి సమాజానికి వెలుగు ప్రసాదించారు. అందుకే వారు జ్యోతి. రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు క్షేత్రంలో కార్తీక మాస నిత్య అన్నదానం కొనసాగుతుంది. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం లక్ష్మీ పద్మావతి గోదాండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకటబాబు దంపతులు బుద్దాల అమ్మిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు భవానీలకు శివస్వాములకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 15వ రోజు అన్న సమారాధన దాతలు రాయుడుపాకల వాస్తవ్యులు మారిశెట్టి వీరబాబు త్రివేణి దంపతుల కుమార్తె సంధ్య, అల్లుడు గణేషుల బ్రహ్మరాజు దంపతుల కుమారుడు గణేషుల జస్విన్ సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీరబాబు త్రివేణి దంపతులను బ్రహ్మరాజు సంధ్య దంపతులను ఆలయ కమిటీ తరపున గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సేవలు అందించారు. రాజమండ్రి శ్యామలానగర్లో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ప్రాంగణంలో సాయి సత్యవ్రతాలు నిర్వహించారు. స్థానిక శ్యామలానగర్లోని ఉమామహేశ్వర దేవస్థానం లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయినాథుని 22వ వార్షికోత్సవం సందర్భంగా 600 మంది మహిళలతో భారీ ఎత్తున సాయి సత్యవ్రతాలు జరిపించారు. సత్యసాయి వ్రతాలకు హాజరైన మహిళలకు ఆలయ వ్యవస్థాపకులు సోరవరపు రామారావు కుమారులు సోరవరపు సుబ్బారావు, సోరవరపు శ్రీనివాస్ దంపతులు పూజా సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ప్రతి ఏటా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని క్రమం తప్పకుండా సాయి సత్యవ్రతాలు నిర్వహిస్తున్నామని వ్యవస్థాపకులు సోరవరపు సుబ్బారావు, శ్రీనివాస్, కమిటీ సభ్యులు బొరుసు శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సత్యసాయి వ్రతాలను షిరిడి సాయి సేవాశ్రమం రాజమండ్రి విభాగం అధ్యక్షుడు సివి నరసింహారావు, కార్యదర్శి వాసిరెడ్డి సత్యనారాయణ, అమ్ముల సాంబశివరావు, టీవీఎల్ నరసింహారావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా వారు 22వ వార్షికోత్సవాన్ని సందర్భంగా ఈనాడు మనం ఉదయం నుండి బాబా వారికి కాగడి హారతోటి ప్రారంభమై అదేవిధంగా అభిషేకాలతో ప్రారంభమయ్యి శ్యామలానగర్లో 2001 సంవత్సరంలో పెద్దలు శ్రీ సోరవరపు రామారావు గారు దంపతుల చేత స్థాపించబడి ఈ రోజుకి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో సాయినాథ్ మందిరం వద్ద ఈరోజు ఉదయం 9 గంటల నుండి సామూహిక ఉచిత సాయి సత్యవ్రతాలు ప్రారంభించబడ్డాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన. రాజానగరం, కోరుకొండ మండలాల్లో సుమారు 4 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం. రాష్ట్రంలో సైకిల్ పాలన రావాలి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ మండలం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. గోదావరి తీరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.